డబ్బు ఉపయోగం తెలిసినవాడు. ఒకేసారి ఒకే రోజున మంచి ఉద్యోగంలో చేరారు ఇద్దరు ప్రాణ స్నేహితులు. వారి పేర్లు రమేష్, సురేష్. ఇద్దరి జీతం నెలకు సరిగ్గా 30,000 రూపాయలు. సరికొత్త జీవితం మొదలైంది. జీతం పడగానే రమేష్ ఏం చేశాడో తెలుసా? కొత్తగా వచ్చిన ఖరీదైన ఫోన్ కొనేశాడు. ఈఎంఐ కట్టడానికి సిద్ధమైపోయాడు. అంతేకాదు, ప్రతివారం పార్టీలు, కొత్త బట్టలు, రెస్టారెంట్లలో భోజనాలు. ఒక్క రూపాయి కూడా మిగలలేదు. మరి సురేష్? ప్రతి నెల 30,000 రూపాయలు జీతంలో నుండి ముందుగా 5,000 రూపాయలు పొదుపు, సేవింగ్ చేశాడు. ఆ పొదుపు డబ్బుతో ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. కొద్దిగా రిస్క్ తీసుకుంటే డబ్బు పెరుగుతుంది కదా అనుకున్నాడు. తను ఇష్టపడే చిన్న సైజ్ ఆర్గానిక్ సబ్బుల తయారీ వ్యాపారాన్ని మొదలెట్టాడు. రాత్రి వేళల్లో అమ్మాడు. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత రమేష్ పరిస్థితి మారింది. అతని జేబులో మిగిలినవి ఏమిటంటే కేవలం ఏమి బిల్లులు. సమయంలో సురేష్ యొక్క చిన్న వ్యాపారం పెద్దదైంది. అతని నెలవారీ ఆదాయం 30,000 రూపాయల నుండి 60,000 రూపాయలకు రెట్టింపు అయ్యింది. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడం కాదు ముఖ్యం, ఆ డబ్బును సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలిసినవాడే నిజమైన ధనవంతుడు. రమేష్ ఈ పాఠాన్ని నేర్చుకున్నాడు.